హలో బ్యూటిఫుల్ పీపుల్, హాయ్ ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మాన్సార్ ఆళ్ళబండి. ఈరోజు నేను బ్రోకలీ కర్రీ ఎలా చేయాలో చూపించబోతున్నాను. సో ముందుగా దానికోసం బ్రోకలీని తీసుకొని ఇలా చిన్న పీసెస్ లాగా కట్ చేసి నార్మల్ వాటర్తో వాష్ చేసి ఇప్పుడు కొంచెం ఉప్పు పసుపు వేసి హాట్ వాటర్ వేసి పెట్టుకోవాలన్నమాట. సో నేను దానికోసం ఆల్రెడీ హాట్ వాటర్ స్టవ్ పైన పెట్టి ఉంచాను. ఈ హాట్ వాటర్ తీసుకొని ఆ బ్రోకలీలో వేసేసేయండి. ఇలా ఎందుకు వేస్తున్నాము అని అంటే అందులో ఏమైనా డస్ట్ పార్టికల్స్ ఉన్న ఇన్సెక్ట్స్ ఏమైనా ఉంటే అది పోతుంది అండ్ సాఫ్ట్ అవుతుంది. కుకింగ్ చేసేటప్పుడు చాలా ఈజీ అవుతుంది. ఈ కర్రీ చాలా హెల్దీ అండ్ డయాబెటిక్ పేషెంట్స్కి వెయిట్ లాస్ అవ్వడానికి ఎక్స్ట్రా కొలెస్ట్రాల్ పోవడానికి చాలా యూజ్ అవుతుంది. దీన్ని ఇలా ఒక మూత పెట్టేసి సైడ్కి పెట్టుకోండి. ఇప్పుడు మనము కర్రీ ఎలా చేయాలో చూద్దాము. స్టవ్ వెలిగించి ఆయిల్ వేసేసి ఆయిల్ హీట్ అయ్యాక అందులో ఆవాలు, జీలకర్ర, ఆనియన్స్ అండ్ కొంచెం కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు ఇవన్నీ వేసేసి బాగా ఒకసారి కలపండి. ఇప్పుడు మనం 10 minutes నానబెట్టుకున్న బ్రోకలీని తీసుకొని డ్రైన్ చేసి అందులో వేసేసుకోండి. సో వేసిన తర్వాత మంచిగా కలపండి. సో దీనికి తక్కువ ఆయిలే పడుతుంది. మరలా ఒకసారి మూత పెట్టేసుకొని ఒక 10 to 15 minutes మీడియం ఫ్లేమ్లో కుక్ చేయండి. సో ఇలా ఓపెన్ చేసి చూస్తే బ్రోకలీ ఆల్మోస్ట్ 60 to 70% కుక్ అయిపోతుంది. ఈ స్టేజ్లో మనము కారం 1 tablespoon, సాల్ట్, జీరా పౌడర్ అండ్ ధనియాల పొడి వేసుకోండి. సో ఇవన్నీ వేసిన తర్వాత ఈ మసాలా అంతా బ్రోకలీస్కి పట్టేలాగా కలుపుకోండి. చాలా హెల్దీ రెసిపీ, తప్పకుండా ట్రై చేయండి. ఇలా బాగా కలిపేసి మరలా ఒకసారి మూత పెట్టి సిమ్లో ఒక 10 minutes కుక్ చేయండి. 10 minutes తర్వాత ఓపెన్ చేసి చూస్తే ఆల్మోస్ట్ కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. చాలా హెల్దీ రెసిపీ, చారుకి సైడ్ డిష్గా చాలా బాగుంటుంది. ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.